హాయ్ హలో నమస్తే. మావేమో అప్పటి చదువులు తెలుగు మీడియం కొంత, ఇంగ్లీష్ మీడియం కొంత. అయినా ఇంగ్లీష్ మీడియం చదువుకున్నా కూడా మా స్లాంగ్ వేరేగా ఉండేది. మా పిల్లల వరకు నడిచింది ఎలాగో. అయినా వాళ్ళు కూడా తప్పులు పట్టేవాళ్ళు, ఇలా మాట్లాడొద్దు అని. ఇక ఇప్పటి పిల్లలకి ఏం చేద్దాం, మొన్న మా మనవరాలను కూర్చోబెట్టుకొని హోంవర్క్ చేయిద్దాము, ఏముందిలే వర్డ్స్ నంబర్స్ ఇవే కదా రాయించేది అని కూర్చున్నా. అసలు ఏ పదం పలికినా కూడా అమ్మమ్మ రాంగ్ చెప్తున్నావు, ఇలా అనకూడదు, వాటర్ అనాలి. ఇంకేంటి, ఇలాంటివి చాలా చాలా పదాలు చెప్తుంటే నాకైతే ఒక్క పదం కూడా, సరే దాన్ని మార్చుకోవడానికి ప్రయత్నం చేస్తాం కరెక్టే, కానీ కరెక్ట్ యాక్సెంట్ ఎంత ప్రయత్నం చేసినా రాదు. కానీ ఇంత చిన్న పిల్లలకు కూడా హోంవర్క్ చేయించడం కష్టమే అనిపించిందండి నాకైతే. మా టీచర్ ఇలాగే చెప్పింది, నువ్వు తప్పు అంటున్నావు, ఇది రాంగ్, ఇలా చెప్తుంటే చాలా పదాలు ఒకటని కాదు, రోజు మాట్లాడే పదాలు కూడా, రోజు ఏదైనా మాట్లాడుతుంటే కూడా అలా అనొద్దు అని చెప్తుంటే కరెక్టే అనిపిస్తుంది. కొన్ని వరకు నేను కూడా నేర్చుకోవడానికి ప్రయత్నం చేస్తున్నా. ఇంకా శ్లోకాలు చెప్తే ఏదో ఒకటో రెండో బాగానే వింటారు, మూడోది చెప్తే ఇంకా చాలు బోర్ ఆపేసాయి, చాలు ఇంకా చెప్పావు కదా రెండు అంటారు. మూడు బాగుంటే చదువుతారు, కానీ మనం పట్టు వదులుతామా? నేర్పించాలి. వాళ్ళు విన్నా వినకున్నా నేను నా అంతలా నేను కూడా చదువుతుంటాను, వింటే అయినా వస్తుంది అని. అయినా కూడా వాళ్ళకి ఒక్కోసారి ఇరిటేషనే, ఇంకా ఆపేయమ్మమ్మ ఎంతసేపు చదువుతుంటావు అంటారు. కానీ అప్పుడొకటి ఇప్పుడొకటి అయితే నేర్చుకుంటున్నారు. నా ప్రయత్నం నేను చేస్తున్నాను. నమస్తే, థ్యాంక్ యూ.